రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మిరప పంటలో మొదట నారు వేసినప్పటి నుంచి మొదటి 30 రోజుల్లో చేయాల్సిన యాజమాన్య పద్ధతులు, అంటే ఎరువుల విషయమైనా సరే ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, అదేవిధంగా స్ప్రేయింగ్స్ అనేవి ఎన్ని స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఏమేమి స్ప్రే చేసుకోవాలని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చాలా చోట్ల మనకు గద్వాలు, ఐజా సరౌండింగ్లో, మరి తర్వాత మనకు ఈ కర్నూలు సరౌండింగ్లో చాలా వరకు మనకు మిరప పంటలు అనేవి నార్లు అయితే పెట్టుకునే సమయం ఇప్పుడు చాలా వరకు నార్లు అయితే పెడతా ఉన్నారు. ఇంకా వెనక నుంచి చేసే వాళ్ళు కూడా మిగతా చోట్ల ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే కనుక చాలా వరకు నార్లు అయితే ఇప్పుడు స్వయంగా అయితే చేస్తున్నారు, నార్లు పెడతా ఉన్నారు. ప్రజెంట్ చాలామంది రైతులు మనకు మొదటి స్ప్రే అడుగుతున్నారు, అదేవిధంగా ఎరువులు వేసుకోవాలని అడుగుతున్నారు. అదేవిధంగా మనకు ఈ వేరుపురుగు లాంటి సమస్యలు వస్తున్నాయి. మొదటి 30 రోజులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చెప్పడాలని చెప్పి కూడా మనకు రీసెంట్గా చాలామంది రైతులు మనకు ఫోన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు, అడుగుతూ ఉన్నారనమాట. అయితే మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన మిరప పంటలో మొదటగా 30 రోజుల్లో చేయాల్సిన యాజమాన్య పద్ధతుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూసుకుంటే కనుక మనకు ఇంకో విషయము, ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మనకు మిరపలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనం చెప్పినట్టు కూడా ఈ సంవత్సరం కూడా మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా సక్సెస్ అయ్యి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకోసమంటే ఏదైనా సరే మనం పర్టికులర్గా రైతుని దృష్టిలో పెట్టుకొని రిజల్ట్ వచ్చే మందులు మాత్రం మీకు తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా కనుక ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశాలు అయితే డెఫినెట్గా అయితే ఉంటాయి. ఖచ్చితంగా మేము చెప్పిన మందులకి మిగతా మీరు చేసే మందులకి చాలా వరకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదైతే నేను కరాఖండిగా చెప్పగలను. ఎందుకోసమంటే 2-3 సంవత్సరాల నుంచి మనం ఫాలో అయ్యే రైతులు అయితే కనుక ఇప్పటికీ కూడా మంచి దిగుబడులు అయితే తీసుకుంటూ ఉన్నారు. మనం చెప్పిన మందుల వల్ల తక్కువ పెట్టుబడి కూడా తగ్గించుకుంటున్నారు, దిగుబడి అనేది మంచిగా అయితే తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి రైతులు ఖచ్చితంగా మనం చెప్పినట్లుగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఎందుకోసమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వాతావరణ పరిస్థితులు అయినా సరే, అదే మనకు ఎరువుల ధరలు పెరగడము, చాలా వరకు పెస్టిసైడ్స్ రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు డెఫినెట్గా మనం చెప్పినట్లుగా కనుక మీరు వాడుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది, పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశాలు అయితే డెఫినెట్గా అయితే ఉంటాయి. ఇప్పటికైనా చెప్తాను, ఖచ్చితంగా మనం చెప్పిన మందులు మీరు చేసే ఒక 2 ఎకరాల వ్యవసాయంలో 1 ఎకరానికి వాడుకొని చూడండి, మిగతా ఎకరానికి మీకు నచ్చిన మందులు వాడుకొని చూడండి. ఆ వ్యత్యాసం అనేది గమనించండి, మీకు కూడా కంప్లీట్ విషయం అర్థమవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎప్పటికీ కూడా నేను ఇదే విషయమే చెప్తా ఉన్నాను. ఆ విధంగా చేసిన రైతులు కూడా చాలా వరకు వ్యత్యాసం చూసి కూడా మనం చెప్పినట్లు వాడి కూడా మంచి దిగుబడి సాధించిన రైతులు చాలామంది ఉన్నారు. గత సంవత్సరం మనకు అంత ఆశించినంతగా మిరప పంట లేకపోయినా వేసిన చోట కూడా మంచి దిగుబడి సాధించినారు మనం చెప్పిన రైతులు, మనం చెప్పిన విధంగా స్ప్రే చేసిన రైతులు. అదేవిధంగా మనకు రేట్లు కూడా బాగుండడంతో కొద్ది వరకు చాలా వరకు మంచి లాభమే ఆర్జించారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి రైతుల విషయాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఫాలో అండి. డెఫినెట్గా మీకైతే నేను ఒకటి విషయాన్ని చెప్తాను, ఖచ్చితంగా మా పరంగా ఎప్పుడు కూడా మీకు 1% నష్టపరిచే ఉద్దేశం అయితే ఎప్పటికీ లేదు. ఖచ్చితంగా మీకు ఏవైతే మందులు ఉపయోగపడతాయో వాటి గురించే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఖచ్చితంగా ఆ నెంబర్కి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి. మీకు అత్యవసరమైతే కాల్స్ కూడా చేయండి, ఇబ్బంది లేదు. అప్పటికి బిజీ ఉన్నా మీకు తర్వాత నేను చేసి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మన వీడియోలోకి అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరప నారు అనేది మనకు 40 రోజుల మిరప నారు అనేది మనకు 40 రోజులు దాటి మిరప నారు మనం ప్రధాన పొలంలో పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా మనకు మిరప నారు యాజమాన్యం గురించి ఒక వీడియో తీశాను, అది కంప్లీట్గా వదిలేండి. ఇప్పుడు మనకి మిరప నారు మన పొలంలో ప్రధాన పొలంలో పెట్టినప్పటి నుంచి 30 రోజుల వరకు మొదటి 30 రోజులకు చేయాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా వచ్చేది మనకు మిరప మొక్క పెట్టిన వెంటనే మనకు మేజర్గా ఇప్పుడు ఇబ్బంది పెట్టేది ఒకటి వేరుపురుగు సమస్య. వేరుపురుగు మనకు చాలా వరకు కాండం దగ్గర మధ్యలో కట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొక్కకి మధ్యలో కట్ చేసిన తర్వాత లోపల ఈ మొక్క ఇలా తీసేస్తే వేరు కాకున్నట్లుగా మధ్యలోకే తుంచుకొని బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకు కట్ చేసి ఉంటుంది వేరుపురుగు అనేది. కాబట్టి ఈ వేరుపురుగు సమస్య అనేది చాలా విపరీతంగా ఉంటుంది, ప్రధానంగా మొదటగా వచ్చే సమస్య. అయితే ఈ వేరుపురుగుకి బెస్ట్ సొల్యూషన్ ఒకటి చూసుకుంటే మనకు క్లోరిఫైరిఫాస్ 50% DC ఫార్ములేషన్ ఉంటుంది. 1 లీటర్ ఎకరానికి మీరు వేసే అడుగున ఎరువులైనా సరే లేకపోతే మొక్కల దగ్గర డ్రించింగ్ అయినా సరే చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. భూమిలో తేమ ఉండాలి గుర్తుపెట్టుకోండి. డ్రించింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా భూమిలో తేమ ఉన్నప్పుడు డ్రించింగ్ చేసుకుంటే కనుక ఆ వేరుపురుగు ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక బెస్ట్ సొల్యూషన్, చాలా తక్కువ ఖర్చులోన. క్లోరిఫైరిఫాస్ 50% DC ఉంటుంది. 1 లీటర్ ఎకరానికి మీరు చల్లే ఎరువులైనా కలుపుకొని చల్లుకోవచ్చు, లేకపోతే లీటర్ని డ్రించింగ్ అయినా మొక్క దగ్గర వేర్ల దగ్గర డ్రించింగ్ చేసుకుంటూ పోయినా కూడా ఆ వేరుపురుగుని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే చెప్పవచ్చు. లేకపోతే 3G 4G గుళికలైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మనం వేరుపురుగుకి సంబంధించింది. అదేవిధంగా తర్వాత చూసుకుంటే మనకు మొదటి స్ప్రే అనేది ఎప్పుడు చేయాలి? మిరప మొక్క నాటిన తర్వాత, మనం ప్రధాన పొలం నాటిన తర్వాత ఖచ్చితంగా వారం రోజుల తర్వాత మనం మొదటి స్ప్రే అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మొదటి స్ప్రేగా మనం ప్రధానంగా వచ్చేది
గ్రోత్కి సంబంధించిన మందులు ఎప్పుడు కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మిరప మొక్క అనేది వారం రోజుల తర్వాత వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వారం నుంచి 20 రోజుల వరకు చాలా వరకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మనం గ్రోత్కి సంబంధించిన మందులు ఏదైనా మంచి మందులు అందిస్తే మంచిగా మొక్క సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ మంచిగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయం రైతులు గుర్తుపెట్టుకోండి. అయితే ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూసుకుంటే మనకు మొదటగా చేయాల్సింది ఒకటి తెగులు మందు స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రధానంగా మనకు మొదటగా వచ్చేది పండాకు సమస్య అయితే వస్తూ ఉంటుంది. మిరప మొక్క పెట్టిన తర్వాత మనకు ఎందుకోసం అంటే మొక్క తీసి పొలంలో పెట్టిన తర్వాత ఆకులు మనకు పండాకు మాదిరిగా అయిపోయి ఎర్రగా అయిపోయి చాలా వరకు మనకు పండాకు లాంటి సమస్య వస్తూ ఉంటుంది. ఆ పండాకు సమస్యను నివారించడానికి తెగులు మందు మనకు మనం స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రధానంగా తెగులోటి సమస్య మనకు ప్రధానంగా అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి మొదటగా మనం తెగులకు సంబంధించింది, దాంతోపాటు ఏదైనా సన్న పురుగు లాంటివి కూడా వస్తుంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా మొదటి స్ప్రే అనేది మనకు మిరప మొక్క నాటిన వారం రోజుల తర్వాత స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అందులో ఒకటి చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే చేసుకోవాలని చూసుకుంటే రోగారు డయామిథైడ్ 30% ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది. ఈ రోగారు అనే మందు ప్రధానంగా చూసుకుంటే మనకు ముడతకి పనిచేస్తుంది. అదేవిధంగా మనకు సన్న పురుగు ఏదైనా కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఏదైనా నుషి పురుగు లాంటివి కూడా వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. అదేవిధంగా మనకు రోగారు అనేది మనకు ఏదైనా భూమిలో నష్టపరిచే పురుగు ఏదైనా కూడా దాన్ని నివారించడానికి రోగారు బాగా ఉపయోగపడుతుంది. ముడతకి రెండింటికి ఉపయోగపడుతుంది. కాబట్టి తక్కువ ఖర్చులో ఫస్ట్ స్ప్రేలో ఒక బెస్ట్ మందు రోగారు అయితే చెప్పుకోవచ్చు. ఇది మనం 2 సంవత్సరాల నుంచి కూడా మీకు చెప్తా ఉన్నాను, మీకు తెలిసిందే. రోగారు ఒక 250 ml. దాంతోపాటు తెగులకు సంబంధించి చూసుకుంటే మనకు యాంట్రోగాల్ కానీ ప్రాపినెబ్ అని చెప్పేసి ఉంటుంది. యాంట్రకాల్ కూడా చాలా బెస్ట్గా పనిచేస్తుంది. లేకుంటే సాఫ్ అయినా పర్లేదు, కార్బన్ మ్యాంకోజెబ్ ఉండేది ఏదైనా ఒకటి ఒక 250 గ్రాములు. దాంతోపాటు రోగారు కలిపి స్ప్రే చేసుకుంటే కనుక మనకి ఇక్కడ పురుగుకి ముడతకి దాంతోపాటు ఏదైనా పండాకు లాంటి తెగులు సమస్య ఉన్నా కూడా దాన్ని నివారించుకోవడానికి తెగులు మందు యాడ్ చేస్తాం కాబట్టి మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పండాకు సమస్య వస్తూ ఉంటుంది, మొక్క ప్రధానంగా పెట్టుంటాం కాబట్టి తెగులను ఫస్ట్ నివారించుకోవాలి. ఇది మనం ఫస్ట్ స్ప్రేగా చేసుకోవాల్సింది. రోగారు సాఫ్ కానీ లేకపోతే రోగారు యాంట్రకాల్ కానీ స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత వారానికి 2వ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 2వ స్ప్రే అనేది ప్రధానంగా 15 రోజులప్పుడు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 15 రోజులప్పుడు 2వ స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే మనకు ఇథియాన్ సైపర్మెథ్రిన్ అనేది చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఇథియాన్ సైపర్మెథ్రిన్ కూడా మనకు సన్న పురుగు నివారించడానికి, దాంతోపాటు పై ముడత కింది ముడతని రెండింటిని సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకు నామకరణంగా మనం కూడా చూసుకుంటే మనకు నగాటా అని చెప్పేసి కాదు, మిగతా కంపెనీలు కూడా ఇదే టెక్నికల్ ఉన్నవి చాలా ఉన్నాయి. ఏదైనా తీసుకోండి, ఇబ్బంది లేదు. ఒకటి టెక్నికల్ మాత్రం చూసుకోండి, కొంచెం మంచి కంపెనీలో తీసుకోండి. నగాట అనేది ఎకరానికి 250 ml వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు పై ముడత కింది ముడత రెండింటిని నివారిస్తుంది. దాంతోపాటు ఎక్కడైనా సన్న పురుగును కూడా కంట్రోల్ చేయడానికి చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఇది ఒక 250 ml. దీంతో పాటు కాంబినేషన్లో మళ్ళీ ఒకసారి తెగులు మందు వేసుకోవాల్సి అయితే ఉంటుంది. తెగులు మందు వేసుకోవాలని చెప్పేసి చూసుకుంటే కనుక రెండోసారి తెగులు మందు వేసుకోవాలని చెప్పి చూసుకుంటే ఈ నగాటతో పాటు సల్ఫర్ వేసుకోవచ్చు. సల్ఫర్ వేసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడైనా మనకు కొంచెం ముదురునారులు అయిన చోట తొందరగా కొన్ని వెరైటీసు మనకు పూత మాదిరిగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాయలు కూడా సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ పూతకి రాలిపోవడానికి సల్ఫర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సల్ఫర్ 80% WG ఫార్ములేషన్లో ఉంటుంది. సల్ఫర్ అనేది మనకు ఎకరానికి ఒక 250 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సల్ఫర్ అనేది మేజర్గా చూసుకుంటే కనుక మనకు ఇది వచ్చేసి ముడతకి మనకి ఎర్రనల్లిని కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. దాంతోపాటు పండాకు లాంటి సమస్య తెగులు సమస్యలు వచ్చినప్పుడు నివారించడానికి సల్ఫర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సల్ఫర్ అనేది ఒక 250 గ్రాములు, దాంతోపాటు నగాట్ అనేది ఒక 250 ml కలిపి కనుక సెకండ్ స్ప్రే చేసుకుంటే కనుక 15 రోజుల వ్యవధిలో మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 15 రోజుల వ్యవధిలో 2వ స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు నగాటా సల్ఫర్ ఒకటి బెస్ట్గా పనిచేస్తుంది. సల్ఫర్ అనేది మనకు ఒక ఫంగిసైడ్ గాను అకాడిసైడ్ గాను రెండింటిగా పనిచేస్తుంది. దాంతోపాటు తెగులను కూడా నివారించడానికి పనిచేస్తుంది. కాబట్టి సల్ఫర్ వేయడం వల్ల ఎక్కడైనా పూత ఉన్నా కూడా మనకు రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. నగాటా వేయడం వల్ల మనకు పై ముడత కింద ముడత నుసి పురుగును కూడా కంట్రోల్ చేయడానికి బెస్ట్గా పనిచేస్తుంది. కాబట్టి 15 రోజులప్పుడు ఈ 2వ స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దీని తర్వాత 3వ స్ప్రే అనేది మనకు చాలా ప్రధానమైనది. ఎందుకోసం అంటే మనకు 3వ స్ప్రేకి ఆల్మోస్ట్ ఆల్ మొక్క పెట్టి మనం 20 రోజులుగా వస్తూ ఉంటుంది. 20 రోజులుగా వస్తుంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. అప్పుడు మనం దానికి పర్ఫెక్ట్గా 3వ డోస్ కనుక స్ప్రే చేసుకుంటే కనుక అప్పుడే మనకు సైడ్ బ్రాంచెస్ అని ఓపెన్ అవుతూ ఉంటాయి. కాబట్టి సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవడంతో పాటు దాంతోపాటు మనకు పెస్ట్ అటాకింగ్ కూడా మనకు త్రిప్స్ మైట్స్ లాంటివి కూడా ఎక్కువ శాతం మనకు డ్యామేజ్ చేసే అవకాశాలు అప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు 3వ స్ప్రే అనేది మనకు చాలా ప్రధానమైన స్ప్రే. అప్పుడు చేసే స్ప్రే మనకు సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి వేరే వ్యవస్థ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి 3వ స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. 2 మందులు చెప్తాను నేను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు ఇది గ్రావిటీ అని చెప్పి ఈ సంవత్సరం మనం కొత్తగా చెప్తా ఉన్నాం. గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది గ్రావిటీ అనేది కూడా ఒక బెస్ట్ మందు ఈ సంవత్సరం లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది మేజర్గా చూసుకుంటే మనకు పై ముడత కింద ముడత రెండింటిని నివారించడానికి, ఎక్కడన్నా మనకు పురుగు ఉన్నా కూడా సన్న పురుగు నుసి పురుగు పచ్చ పురుగు లాంటి కూడా వాటిని కూడా నివారించడానికి ఈ మనకు
గ్రావిటీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనము డెమో వైజ్గా దీన్ని స్ప్రే చేయించడం జరిగింది, డెమో వైజ్గా స్ప్రే చేయించాము ఆల్రెడీ. కాబట్టి అక్కడ కూడా చాలా సక్సెస్ఫుల్గానే మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఏబీసీ అని చెప్పి 3 శాంపుల్స్ తీసి ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను, మన ఛానల్ ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడండి. 3 శాంపుల్స్ తీసుకొచ్చి ఒకే పొలంలో స్ప్రే చేయించాము. ఏది బెటర్గా ఉందో అని చెప్పి రిజల్ట్ చూసుకున్న తర్వాత మీకు తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందులో మనకు బి అనే శాంపుల్ సక్సెస్ అయింది. కాబట్టి ఆ బి అనే శాంపుల్ స్ప్రే చేసిన తోట మనకు మొక్క క్వాలిటీ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ బాగున్నాయి. కాబట్టి ఈ గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో గ్రావిటీ అని చెప్పి కొత్త మంది ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. అది మనకు 3వ డోస్గా స్ప్రే చేసుకుంటే కనుక మనకు మేజర్గా పై ముడత కింది ముడత 2 కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు నుసి పురుగును కూడా కంట్రోల్ అవడానికి చాలా బెస్ట్ ఆప్షన్గా పనిచేస్తుంది. దీంట్లో కాంబినేషన్ వేయాలనుకుంటే మీరు ఒక న్యూట్రియన్స్ యాడ్ చేసుకోండి. విఏ మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది ఫార్ములా 4. ఇదివరకు మనకు తెగులు మందులు స్ప్రే చేసాం కాబట్టి మనకు న్యూట్రియన్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకోసం అంటే 2 సార్లు తెగులు మందు వేసాం కాబట్టి 3వసారి డెఫినెట్గా న్యూట్రియన్స్ అనేది వేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి న్యూట్రియన్స్ వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒక 250 గ్రాములు విఏ మ్యాక్స్, దాంతోపాటు ఈ గ్రావిటీ స్ప్రే చేసుకుంటూ కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకో మందు కూడా ఉంది మనకు, గ్రాండెక్స్ అని చెప్పి మనకు పోయిన సంవత్సరం కూడా మనం చెప్పడం అయితే జరిగింది. ఈ గ్రాండెక్స్ అనే మందు కూడా పోయిన సంవత్సరం కొన్ని వేల ఎకరాలకు వాడారు రైతులు. అది స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు సైడ్ బ్రాంచెస్ బాగా రావడము, పై ముడత కింది ముడత 2 కూడా కంట్రోల్ అవ్వడము, మొక్క క్వాలిటీకి రావడం కూడా మనం చూసాము. చాలామంది రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసాము. పోయిన సంవత్సరం మీకు తెలిసింది. అది కూడా ఒక ఎక్సలెంట్ మందు అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు గ్రావిటీ అయినా సరే లేకపోతే గ్రాండెక్స్ అయినా సరే రెండిట్లో ఏదైనా సరే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. గ్రాండెక్స్ అనేది పురుగుకి పనిచేయదు, పై ముడత కింది ముడత నివారిస్తుంది, సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బావడానికి బాగా ఉపయోగపడుతుంది. గ్రావిటీ అనే మందు మేజర్గా పై ముడత కింద ముడతకి, దాంతోపాటు గ్రోత్ ఇంకా మంచిగా రావడానికి, పురుగును కూడా కంట్రోల్ అవడానికి గ్రావిటీ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 2 మందులు ఏదైనా సరే మీరు ఖచ్చితంగా 3వ డోస్గా స్ప్రే చేసుకోవచ్చు. మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక్కడికి మనకు 3 డోసుల వరకు 25 రోజుల్లో 20 మ్యాక్సిమం ఇప్పుడు మనకు వారం రోజులు 8 రోజుల నుంచి తర్వాత 15 రోజులకి 2వ డోసు, ఆ తర్వాత 20 రోజుల తర్వాత 3వ డోసు. 4వ డోసు మనం చేసేపాటికి నెల రోజుల వ్యవధి అయితే ఉంటుంది. అయితే 4 డోసులో ప్రధానంగా మనం చేయాలని చెప్పి చూసుకుంటే మనకు ఒకటి మినెక్ట్ ఎక్స్ట్రా బాగుంటుంది. మినెక్ట్ ఎక్స్ట్రా అని చెప్పి మనకు సింజెంటాలో ఉంది. అయితే చాలామంది రైతులు ఇక్కడ మనకు బెనివే కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ చాలా వరకు బెనివే స్ప్రే చేయడం వల్ల చాలా వరకు రిమార్క్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఏమొస్తున్నాయి, అది స్ప్రే చేయడం వల్ల కొంచెం ముడత హెవీగా అవడము, ఏదో కొన్ని రకాల వేరియేషన్స్ అయితే వస్తాయని చెప్పి చాలామంది రైతులు అంటున్నారు. కొంతమంది రైతులు బాగుందని చెప్పి అంటున్నారు. అయితే బెనివే అయితే సియాంటినిప్రోల్ టెక్నికల్ అయితే మంచిదే, కాదని చెప్పట్లేదు. బట్ బెనివైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ మినెక్ట్ ఎక్స్ట్రా కూడా మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి నా ఆప్షన్ అయితే మినెక్ట్ ఎక్స్ట్రా కూడా స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మినెక్ట్ ఎక్స్ట్రాలో మేజర్గా ఉండేది మనకు సియాంటినిప్రోల్, లీఫెన్యూరాన్ 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది. ఇది కూడా బెటర్గానే పనిచేస్తుంది. నేను కూడా ఒకసారి వాడాను, చాలామంది రైతులు వాడిన దగ్గర కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, బెటర్గానే పనిచేస్తుంది. కాబట్టి ఈ మినెక్ట్ ఎక్స్ట్రా అయినా సరే ఒక 50 ml ఎకరానికి 4వ డోస్గా స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మేజర్గా మినెక్ట్ ఎక్స్ట్రా వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా కావాలనుకుంటే మనకు పెగాసిస్ కూడా వేసుకోవచ్చు. పెగాసిస్ కూడా మనకు ఒక ట్యాంక్ ఒక ప్యాకెట్ మాదిరిగా 4వ డోసులోనే ఒక ట్యాంక్ ఒక ప్యాకెట్ మాదిరిగా పెగాసిస్, మినెట్ ఎక్స్ట్రా ఒక 50 ml ఈ విధంగా స్ప్రే చేసుకుంటే కూడా మనకు 4వ డోస్గా చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మినెట్ ఎక్స్ట్రా స్ప్రే చేయడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి, మొక్క క్వాలిటీ కూడా బాగుంది, అది కూడా రిజల్ట్ బాగుంది. కాస్ట్ కూడా తక్కువ అవుతుంది మనకు. బెనివేతో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ బెనివే స్ప్రే అనుకుంటే ఖచ్చితంగా బెనివే కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బెనివే కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దాన్ని కూడా మనకు ముడత కంట్రోల్ అవుతుంది, పురుగు కంట్రోల్ అవుతుంది, సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వస్తాయి. కాబట్టి ఈ 4 డోసులు మొదటగా మనం స్ప్రే చేసుకోవాల్సింది రోగారు, సాఫ్ కానీ రోగారు యాంట్రకల్ స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత నగాటా సల్ఫర్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. 2వ డోస్గా నగాటా సల్ఫర్ స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత 3వ డోస్గా మనకు గ్రావిటీ విఏమాక్స్ కానీ లేకపోతే గ్రాండెక్స్ విఏమాక్స్ కానీ రెండిట్లో ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు. ఆ తర్వాత 4వ డోస్ కోసుకుంటే మనకు మినెట్ ఎక్స్ట్రా, దాంతోపాటు పెగాసిస్ ఒక ప్యాకెట్ మాత్రం ఒక ట్యాంక్కి వేసుకోండి, మొత్తం వేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా కూడా 4 డోసుల వరకు ఈ 4 రోజుల్లో స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మొక్క సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తుంది. దాంతోపాటు ముడత లాంటిది కూడా పూర్తిగా కంట్రోల్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకు వేరు పురుగు సమస్య అయిపోయింది. ఆ తర్వాత మనకి ఇక్కడ స్ప్రేయింగ్స్ అయిపోయినాయి. 3వ విషయం వచ్చేసి మనకు ఎరువులు కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనకు మొదటి దఫాలో వేసుకోవాలని చూసుకుంటే కనుక అయితే మొదటి దఫా ఎరువులు ఏ వేయాలి ఎప్పుడు వేయాలని చెప్పి చూసుకుంటే మనకు మొదటి దఫా ఎరువులు అనేవి మేజర్గా వారం రోజుల తర్వాత 8 నుంచి 10 రోజులు అప్పుడు మొదటి దఫా ఎరువులు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంత లోపు వేయాల్సిన అవసరం అయితే లేదు, వేసినా కూడా వేస్టే. కాబట్టి మొదటి దఫా ఎరువులు వేయాలని చెప్పి మనకు డిఏపి వేసుకోండి. డిఏపి వేసుకోమని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో భాస్వరం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మేజర్గా వేరు వ్యవస్థ మనకు అభివృద్ధి చెందాలి. కాబట్టి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వస్తాయి. కాబట్టి డిఏపి అనేది ఒక ఎకరానికి 50 కేజీలు తీసుకోండి. ఒక 50 కేజీలు డిఏపి తీసుకొని దాంతోపాటు భూసార అని చెప్పేసి ఉంటుంది, 1 కేజీ ఎకరానికి తీసుకోండి. భూసార ఎందుకోసం వేయాలని చెప్పి చూసుకుంటే కనుక భూసార వేయడం వల్ల మేజర్గా సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వస్తాయి, వేరు వ్యవస్థ అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. చాలామంది రైతులు మనకు 2 సంవత్సరాల నుంచి వాడినారు, తెలిసింది భూసార గురించి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంది అది ఎక్సలెంట్ ఉంటుంది. అది వేసిన చోట వేయని చోట మీరు చూడండి వేరియేషన్ ఎంత వేరియేషన్ ఉంటుందో మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా
ఒక 50 కేజీల డిఏపి, ఒక కేజీ భూసార కలిపి మొదటి దఫా ఎరువుగా పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది మనం మొదటి దఫా ఎరువులు. రెండో దఫా ఎరువులు చూసుకుంటే మనకు 20 రోజులు దాటిన తర్వాత పెట్టుకోవాలి. 25 రోజులప్పుడు ఆ సమయంలో పెట్టుకోవచ్చు. రెండో దఫా ఎరువులు చూసుకుంటే కనుక మ్యాక్సిమం ఒక 15 రోజులు గ్యాప్ పెట్టుకోండి ఎరువులు వేసుకోవడానికి. స్ప్రేయింగ్స్ అయితే 7-8 రోజుల గ్యాప్లో స్ప్రే చేసుకోవాలి. ఎరువులు అయితే కనుక ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా ఏమి ఇబ్బంది అయితే లేదు. మొదటగా అయితే కనుక 15 రోజుల వ్యవధిలో పెట్టుకుంటే చాలు. 10 రోజుల వ్యవధిలో పెట్టారంటే మళ్ళీ 25 రోజుల వ్యవధిలో రెండో దఫా ఎరువులు వేసుకోండి. రెండో దఫా ఎరువులుగా మనం వేసుకోవాలని చెప్పి చూసుకుంటే కనుక మనకు ఒకటి 14-35-14 కూడా బాగుంటుంది. లేదంటే 28-0 అయినా సరే పర్వాలేదు, అది కూడా మంచిగానే ఉంటుంది. 28 అయితే ఒక 50 కేజీలు, 14-35-14 అయినా ఒక 50 కేజీలు, రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ఒకసారి మళ్ళీ భూసార వేయండి. 2 సార్లు కనుక మొదటి దఫా రెండో దఫా ఎరువుల్లో భూసార వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రెండో దఫా ఎరువులుగా ఇవి మనకు 14-35-14 కానీ 28 కానీ ఏదో ఒకటి, దాంతోపాటు భూసార 1 కేజీ కలిపి రెండో దఫా ఎరువుగా పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇదండి ఇక్కడ మనకు వేరు పురుగు సమస్యకి, అదేవిధంగా స్ప్రేయింగ్స్, ఈ ఎరువులు ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ స్ప్రేయింగ్స్ అన్నీ కూడా మనకు అన్ని రకాలకు సంబంధించింది, తెగులకు సంబంధించింది, న్యూట్రియన్స్ వరకు, అదేవిధంగా మనకు ముడతకు సంబంధించింది, పురుగుకు సంబంధించింది, అన్ని రకాలుగా మీకు చెప్పడం జరిగింది. వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కూడా వీటితో పాటు మీరు కాంబినేషన్లో చెప్పడం అయితే జరిగింది. పర్టికులర్గా ఈ నెలలో ఈ ఫార్ములేషన్ కనుక చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు డెఫినెట్గా మంచి మొక్కని క్వాలిటీగా సైడ్ బ్రాంచెస్ తోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనట్టుగా ముందుకు తీసుకోవడానికి అవకాశాలు అయితే డెఫినెట్గా అయితే ఉంటాయన్నమాట ఈ యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే. చాలామంది రైతులు ఇంకా మొదటి దఫాలో మనకు వేరుకుళ్ళు లాంటి సమస్య వచ్చి కూడా ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా కాపర్ ఆక్సి క్లోరైడ్ అని చెప్పేసి ఉంటుంది. మనకు కాపర్ ఆక్సి క్లోరైడ్ కూడా మనకు డ్రించింగ్ చేసుకుంటే బాగుంటుంది. మనకు గంభీర్ ప్లస్ గోల్డ్ కూడా చెప్పేసి వస్తూ ఉంటుంది. దాన్ని వేసుకున్న కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాపర్ ఆక్సి క్లోరైడ్ గంభీర్ ప్లస్ వేసుకున్న కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట. కాపర్ ఆక్సి క్లోరైడ్ డ్రించింగ్ చేసుకుంటే కూడా చాలా వరకు వేరుకుల సమస్యను నివారించడానికి అవకాశం అయితే డెఫినెట్గా అయితే ఉంటాయన్నమాట. ఇది ఈ ఫార్ములేషన్ కనుక పాటించుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో తెలియజేయండి, పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను. డెఫినెట్గా ఈ స్ప్రేయింగ్స్, ఈ షెడ్యూల్ కనుక మీరు పర్టికులర్గా ఫాలో అవుతూ ఉంటే సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా అయితే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ కూడా మీకు ఇంకో వీడియోలో 30 నుంచి 60 రోజుల దశ వరకు ఈ విధంగా షెడ్యూల్ అయితే చెప్తూ ఉంటాము. మనం స్ప్రే చేసే మందుల గురించి, ఫీడ్బ్యాక్స్ రైతుల గురించి కూడా తెలియజేస్తూ ఉంటాం అనమాట. ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి.